ఏంటల్లుడు గారు మీరు వెళ్ళిపోతారా? అవునత్తయ్య గారు, ఇన్నాళ్ళు మన మంగ కనిపించలేదని, తన కోసం రాజేశ్వరి దిగులు పెట్టుకుందని అమ్మతో పని మీద బెంగళూరు వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇక్కడొచ్చున్నాను. ఇప్పటికీ వెళ్ళకపోతే అమ్మ ఫీల్ అవుతుంది. అమ్మా అది ఛీ, నోర్మై. ఊరెళ్తున్నానని అబద్ధం చెప్పి అత్తారింట్లో ఉండడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుపడ్డానికి ఆయన ఏమైనా పరాయి వాళ్ల కోసం ఉన్నారా? ఆయన బిడ్డ కోసం ఉన్నారు. బిడ్డ కోసం వెతికారు. చాలు. అదో బిడ్డ, వీడొక తండ్రి. సిగ్గుచేటు. చాముండేశ్వరి దేవి, చూసావా చూసావా, అత్తగారికే వేలు చూపిస్తుంది. అత్తగా మాట్లాడుంటే నేను కోడలిగా మర్యాద ఇచ్చుండేదాన్ని. కాని మీరు మీ వయసు స్థాయి దిగజారే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ రాజేశ్వరి ఇలాగే రియాక్ట్ అవుతుంది. నోర్మై, వింటున్నాం కదా అని పురాణాలు చెప్పకు. అసలు నేను అన్నదాంట్లో తప్పే ఉందే? నీ కూతురు నీలాగా జమీందారయ్యుంటే ఇలా అలగా దానిలా ఇల్లొదిలి పారిపోతుందా? తల్లిని తండ్రిని వదిలి బికార్ దానిలా రోడ్లు పట్టుకుని తిరుగుతోంది. చిన్నపిల్ల వదిన ఎక్స్కర్షన్ కి పంపలేదన్న కోపంతో వెళ్ళింది, కావాలని వెళ్ళలేదు. అమ్మా, ఆవిడికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఆవిడికి బిడ్డ కనిపించలేదన్న బాధ, భయం కంటే అది జమీందారు కాదు కాబట్టే వెళ్ళిందనే అనుమానమే ఎక్కువగా ఉంది. ఇది అనుమానం కాదు, నమ్మకం. అది జమీందారు అయ్యుంటే ఇంటి పరువు వీధిన పెట్టేది కాదు. ఇలా ఇల్లు దాటి జమీందారు గౌరవం మంట కలిపేది కాదు. ఈ ఒక్క విషయం చాలు అది జమీందారు కాదు అని చెప్పడానికి. చాలా ఆపండి. కోపం, పంతం, మొండితనం మీరనుకున్న సామాన్యులకే కాదు, జమీందారులకు కూడా ఉంటాయి. భావోద్వేగాలకి లోనవుతారు. అలాంటప్పుడు ఇలాంటి పిచ్చి పనులే చేస్తారు. ఆ మాత్రం దానికి ఇలా తలతిక్కగా మాట్లాడితే విని భరించే వాళ్ళెవరూ లేరు. ఏంటి, నన్ను నన్ను తలతిక్కదంటావా? ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియకో అంది, వదిలే వదినా. చాలేవమ్మా. చిన్నపిల్ల అయితే చంకనెత్తుకుని గోరుముద్దలు తినిపించు. నేను నా కొడుకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఏంటి, అల్లుడు గారికి వేరే పెళ్లి చేస్తావా? ఏ డౌటా? ఎన్నాళ్ళని నా కొడుకుని ఇలా ఒంటరిగా వదిలేయాలి? మీరెలాగూ దాన్ని జమీందార్ బిడ్డ అని నిరూపించలేకపోయారు. నిరూపిస్తారన్న నమ్మకం కూడా పోయింది. అయ్యో, అలా అనకు వదినా. నువ్విచ్చిన గడువుకి ఇంకా 10 రోజులు మిగిలే ఉంది. ఈ లోపు చాలేవమ్మా. 6 ఏళ్లుగా నిరూపించలేకపోయారు. ఈ 10 రోజుల్లో నిరూపించేస్తారా? అది నేను నమ్మాలా? ప్లీజ్ వదినా, ప్లీజ్ అలా అనకు. అమ్మా, ఆమెని బ్రతిమాలాల్సిన కర్మ మనకెళ్లేదు. వాళ్ళ అబ్బాయికి ఇష్టమైతే చేసుకోమను. ఏంటి, వాడు చేసుకోడు అనుకుంటున్నావా? నేను కోతిని చూపించినా కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాడు. నా మనసులో రాజేశ్వరికి తప్ప వేరే అమ్మాయికి చోట్లేదు. రాజేశ్వరి తప్ప నాకు మరో అమ్మాయి అక్కర్లేదు. అమ్మ కూడా అక్కర్లేదా? అమ్మా, నా మాట కాదంటే నేను చచ్చినంత ఒట్టే. ఛే, ప్రపంచంలో ఏ తల్లి ఇలాంటి బ్లాక్మెయిల్ చేయదు. నువ్వేమైనా అనుకో. విన్నావుగా జగదీశ్వరి, త్వరలో మంచి సంబంధం చూసి కబురు చేస్తాను. నీ అల్లుడు పెళ్లికొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళు. పదరా.
వామ్మో, రాక్షసి అన్నంత పని చేసేలా ఉంది. బతిమాలో భయపెట్టు పెళ్ళాపాలే. అమ్మా రాజేశ్వరి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? మీ అత్తగారిని పంపించేస్తానమ్మా. ఇదిగో. అరే చిత్రమ్మా, ఏటి ఈ రోజు ముఖం తల 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 మురిసిపోతుంది? ఏటి విషయం? ఇంత బంగారం నీకెక్కడిది? ఎక్కడైతే నీకెందుకయ్యా? ఈ తీసుకొని నాకెంత ఇస్తావో చెప్పు. అసలు ఇది నీకెక్కడి నుంచి వచ్చిందో చెప్పు. చెప్పకుంటే కొనవా ఏటి? కొంప తీసి దొంగతనం చేశావా? ఓసస్, దొంగతనం చేయాల్సిన కర్మ నాకేటి? పట్నం వాళ్ళకి చిన్న సాయం చేశాను, వాళ్ళు మెచ్చి నగలిచ్చినారు. అట్టనా? అయితే 1000 రూపాయలు వస్తాయి. ఏటి 1000 రూపాయలా? ఇటీ ఇంకో 1000 ఇస్తా. ఆ అయ్యి కూడా నీ దగ్గర పెట్టుకో. ఇటీ ఆఖరికి 5000 ఇస్తా. 5000? ఇదిగో, ఇది తీసుకు తొందరగా ఇచ్చే. ఇంత విలువైన నగలకి ముష్టి 5000? చిత్ర, నీకు కావాల్సిన డబ్బు నేనిస్తా, నాతో రా. ఇటీ చిన్న మాట వదినా. వదినా, అబ్బా, చిన్న మాట అని పక్కకు తీసుకొచ్చావు. ఏంటా చిన్న మాట? నా కూతురి సంగతి తెలిసిందే కదా వదినా. కాస్త ఆవేశం ఎక్కువ. ఆవేశం కాదు, పొగరెక్కువ, బలుపు ఎక్కువ. వదినా, ఆడపిల్ల తల్లి కదా, ఏమన్నా పడుతుంది, ఏం తిట్టినా వింటుంది అనే కదా అంత చులకనగా అన్నావు. అంటే అంటే వియ్యపురాలివి, నా బిడ్డకు అత్తవి, నువ్వు కాకపోతే ఇంకెవరంటారు చెప్పు. ఇదే మాట నువ్వు కాకుండా ఇంకొకరు అనుంటే చంకులో పెట్టి ఒత్తుండేదాన్ని. టిప్పర్ కింద పడ్డ అప్పడలాగా అయిపోయేదానివి. ఏంటి? అదే అయిపోయిండే వాళ్ళు అంటున్నాను. చిన్న మాట అంటే బతిమాలడానికి పిలిచావేమో అనుకున్నా. ఇలా బండ తిట్లు తిడతావనుకోలేదు. నీతో మాటలనవసరం, నేను వెళ్తున్నా. మీ చావు మీరు చావండి. ఆగా, చూడ్డానికి స్లిమ్ గా కనబడుతుంది, అనుష్కకి అక్కలా ఉంది. నేనేం చేసినా మూసుకుని ఉంటుందనే కదా రెచ్చిపోతున్నా. వెయ్యపురాలివి కదా అని నా కూతురు నీ ఇంటికి రావాలని వదిలేశా. ఒక్కసారి నా తల్లి క్యారెక్టర్ పక్కన పెట్టి తోడగొడితే రచ్చ రచ్చే. అలా అంటాననుకున్నావా? చ నాకొంత సీన్ లేదు వదనా. దయచేసి ఇంకోసారి ఆలోచించండి. నా అల్లుడు కూతురు కలిసిపోయే అవకాశం ప్రసాదించండి వదనా. ఏంటే, తిట్టాల్సినవన్నీ తిట్టేసి అంటాననుకుంటారా, తింటాననుకుంటారా అంటూ నువ్వు కవర్ చేస్తే నమ్మి వెళ్లిపోవడానికి నేనేమైనా చెవులో పూలు పెట్టుకున్నాను అనుకున్నావా? అయ్యో, తల్లో కనబడుతుంటే పువ్వులు చెవిలో పెట్టుకున్నావని ఎలా అనుకుంటాను వదనా? షట్ అప్. నాకు అసలే టెంపర్ ఎక్కువ. అది నువ్వు చెప్పనక్కర్లేదు వదనా. మొహం చూస్తేనే ఎవరికైనా అర్థమైపోతుంది. ఛీ, నీకు బతిమాలడం కూడా రాదు. పోనీ బతిమాలతో పడిపోవటం నీకొచ్చా? జగదీశ్వరి, నీకు వయసు పెరిగిందే గాని బుద్ధి పెరగలేదే. నా ఇది నా డైలాగు. అంటే నాకు బుద్ధి పెరగలేదంటున్నావా? నీకు 2 పెరిగాయి అంటున్నాను. జమీందారింట్లో పుట్టిన తింగరదానివి నువ్వు. చిచి, నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఏంటి వదినా ఇది? ఇప్పుడు నేనేమన్నాను? ఏం ఆధారం లేకుండా నా కూతురు మీద నింద వేశావు అని న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పానా? నా కూతుర్ని మానసికంగా హింసిస్తుంది, కట్నం కోసం హత్య ప్రయత్నం చేసింది అని పోలీస్ కేసు పెట్టానా? మహిళా మండలి వాళ్ళని పిలిచి కొట్టించానా? పోనీ రౌడీలకి కాంట్రాక్ట్ ఇచ్చి చంపించానా? లేదే.
ప్లీజ్ వదినా, నా కూతురు జీవితం నాశనం చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతేగా? చాలు, నీ రిక్వెస్ట్లు కూడా వార్నింగుల్లా ఉన్నాయి నాకు. ఇప్పుడు నీకేం కావాలి? ఓ వారం గడువు కావాలి. సరే, నువ్వు అడిగినందుకు వారం టైం ఇస్తున్నాను. ఈ లోపు నా మనవరాలు జమీందారని రుజువు చేయకపోయినా పర్వాలేదు, నీ కూతురు లక్షణాలున్నాయని నిరూపించు చాలు. నెత్తిన పెట్టుకుని నా ఇంటికి తీసుకెళ్తాను. వారం రోజుల తర్వాత కుర్చీ నెత్తిన పెట్టుకోనరా. ఎందుకు? నా మనవరాలు ఎక్కించుకుని వెళ్ళడానికి. ఓకేనా? నీ మొహల్లా ఉంది. ఇంకా నయ్యం, నీ మొహంలో ఉంటుందని అంటావేమో అనుకున్నాను. ఏంటి? ఏం లేదు వదినా, వారం రోజుల్లో నా మనవరాలికి నా కూతురు లక్షణాలు ఉన్నాయని నిరూపిస్తా. చూద్దాం. అర్జెంటుగా నా మనవరాల్ని నా కూతుర్లో తీర్చిదిద్దేసి దాని లక్షణాలు అలవాటు చేసుకోమనాలి. ఆ, చెప్తాను. భువన, మా అక్క కర్రదానికి రాజేశ్వర లక్షణాలు ఉన్నాయని నిరూపిస్తుందంట. అది కుక్కతోక లాంటిది. దాన్ని సరిచేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఒకవేళ అయినా మనమవ్వనీయంగా. పదరా. ఈ నగలు నీ దగ్గరికి ఎట్టా వచ్చాయే? అదే పట్నం వాళ్ళకి. నిజం చెప్పు. నిజం చెప్తే సెట్టి ఇస్తానన్న డబ్బులకి రెండింతలు ఎక్కువ ఇస్తా. అంటే 10,000? అవును. 10,000? అది జమీందార్ గారు ఇచ్చారు. జమీందారా? ఆ, లక్షల విలువైన నగలిచ్చినారంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటాది. ఇంత విలువైన నగిచ్చినారంటే ఇంతకన్నా విలువైన సాయం ఏదో వాళ్ళకి చేసుంటావు. అవునమ్మా, మన గంగ గురించి చెప్పినారు కదా, అంతే వెంటనే నగలు తీసి ఇచ్చేసినారు. గంగ గురించి బైరమ్మ కూడా చెప్పేసినానే. ఆపావేం చిత్ర? చెప్పు, మన గంగ గురించి వాళ్ళకేం చెప్పినావు? అది నా చెప్పేది గంగ గురించి కాదమ్మా, మంగ గురించి. అబద్ధం. అబద్ధం చెప్తే జమీందారు నీకు నగలిచ్చిన విషయం మీ వదినకు చెప్తా. అయ్యో, మా వదినకి తెలిస్తే ఎందుకు ఇచ్చారు, నువ్వేటి చేత ఇచ్చారు నారాలు తీసి చంపేస్తుంది. ఆవిడ చేతుల్లో సచ్చే కంటే బైరమ్మకి నిజం చెప్పేటివే మంచిది. ఏట్లేదు బైరమ్మ, మా గంగ ఆ, గంగా మా అన్న కూతురు కాదు. ఏటి? గంగా గౌరీ సాంబల బిడ్డ కాదా? కాదు. ఏటే? జమీందార్ రాజేశ్వరమ్మ కూతురు. నిజమా? గంగ జమీందారు బిడ్డ? మరి మీ ఇంట్లో ఎందుకు పెరుగుతున్నది? అదో పెద్ద కాదమ్మా. ఓరి దేవుడో, గంగ పుట్టుకెనకాల ఇంత కథ ఉండదా? ఈ విషయం మీ అన్నకు తెలుసా? నాకు మా అమ్మకి తప్ప ఇంకెవరికి తెలీదు. అట్టానా? ఇన్నాళ్లకి గౌరీ బల్లే దొరికినది. ఇంకా ఒక ఆట ఆడిస్తా చూడు. బైరమ్మా, బైరమ్మ,
కొంప తీసినేసాడు. ఈ సొక్కా ఎవరిది? మా పులిరాజ్ది. నీకైతే బాగుంటాదని నీకిచ్చిన. ఎట్టా ఉన్నది? నీ మొహంలా ఉండాది. అయ్యో, అచ్చానా ఖరీదైన చొక్కా తెలుసా? ఎంత ఖరీదైనా సరే నాది కాంది నాకొద్దు. నాది కాంది నాకిత్తే ఇలాగే సింపి పారేత్తా. చూసినావా? నాది కాని సొక్కా నాకొద్దు అని సింపి పారేసినాడు. తొడుక్కున్న సొక్కా తనది కాదంటేనే సింపేసినాడు. అలా ముక్కలు ముక్కలుగా సింపేసినాడు. ఇక గంగ తన కూతురు కాదంటే ఏం చేస్తాడో బాగా తెలుసు. చిత్ర, అమ్మా, ఇక నుంచి మీ అన్నకి గంగ జన్మ రహస్యం తెలిసేలా చేయటమే నీ పని. ఆ పని మీదే ఉండు. గంగా, ఏమ్మా ఇంకా భీముని తెలుసుకుని ఎడుతున్నావా? మర్చిపో తల్లి. నన్ను మర్చిపోలేనమ్మా. భీముడు గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది. బాధపడకమ్మా. మనం డబ్బులు బాగా సంపాదించి మన భీముని మనం తెచ్చేసుకుందాం, సరేనా? దా, కొంచెం తిను. ఆ నెల్లు కలిసున్న భీముణ్ణే వదిలి ఉండలేకపోతుంది. ఇక 6 ఏళ్లు ప్రేమగా చూసుకున్నా గౌరవం వదిలి బతుకుతుందా? దిగులతో సత్తుందా? ఈ తల్లిని బిడ్డని వేరు చేస్తే ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేక ఖచ్చితంగా సత్తారు. అయ్యో, ఏంటమ్మా, ఏమైనాదే? ఎందుకు కన్నీళ్ళు? ఏం లేదులే. అర్థమైనదిలే. గంగ భీముడి గురించి ఎడవటం చూసి నీకు కూడా ఏడు పాగలేదు కదా? నీకేమైనా పిచ్చా? కోసి కూరనుకున్న గొర్రె గురించి అంత బాధపడిపోతున్నావేటి? ఏదో దొరికింది పెంచుకున్నా, ఆ మాత్రం దానికి ఇంట్లో ఎవరో పోయినట్టు ఎడుతారేటి? అట్ట మాట్లాడతావేంటమ్మా? భీముడు పోయినందుకు నీకు బాధగా లేదా? భీముడు కాదు, రేపు ఈ గంగ పోయినా నేను బాధపడ్డా. అత్తమ్మా, అసలు నేనేమన్నా నువ్వేమంటున్నావు? గొర్రెకి గంగకి సంబంధం ఏంది? అసలు గంగ మనల్ని వదిలేసి ఎందుకుపోతుంది? పొయ్యే కాలం వస్తే ఎవరైనా పోతారు, పోవాల్సిందే. మనం ఆగమంటే ఆగుతారా? గొర్రెని ఆపాలనుకున్నాం, ఆగిందా? మనం ఆపగలిగామా? ఇది అంతే. నువ్వు మాట్లాడుతుంది గొర్రె గురించేగా? గొర్రె గురించే కాదు, ఇంకేదో ఉంది. అందుకే గంగ గురించి మాట్లాడావు. గొర్రెకి గంగకి ముడిపెట్టి చెప్పావు. చెప్పు, గంగ మనల్ని వదిలి ఎందుకెళ్తుంది? అంటే రేపు పెళ్ళయ్యాక ఎట్టగు తప్పదు కదా. ఏంది పెళ్ళా? దానికి నిండా 6 ఏళ్లు లేవత్తమ్మా. అప్పుడే నువ్వు పెళ్లి దాకా పోయావా? లేదంటే మాట దాటేయటానికి మాట మార్చావా? అయ్యో, ఆవేశంలో నోరు జారి ఇరుక్కుపోయానే. ఇప్పుడట్ట మాట్లాడవేందత్తమ్మా? ఎందుకట్టా అన్నా? బుద్ధి తక్కువ అన్నాను. చాలా
ఇంకోసారి గంగ నాకు దూరం అయిందన్న మాట నీ నోటి వెంట నేను విన్నాను. గంగ తీసుకొని మా పుట్టింటికి పోతాను. అంత మాట ఎందుకు లేవే, ముసల్దాని కదా, రేపు దాని పెళ్లి అయితే. వద్దు, చిన్న పిల్లల దగ్గర పెళ్లి ఊసెత్తితే దరిద్రంగా ఉంటాది. నేను ఆపేశాను, నువ్వు ఆపేసాయి. అట్టగే లేవే. తినమ్మా, జమీందారిట్లో ఉండుంటే నే ఈ పప్పు పరమానం తినేదానివి. ఏం చేస్తాం, నీకేమో కారం కూడు, దానికేమో నెయ్యి పప్పు పరమానం రాశాడా దేవుడు. ఏంది దానికి నెయ్యి పప్ప? ఎవరు ఎవరి గురించి నువ్వు అనేది?